వెల్కమ్ టు ఎంఎంఎస్ క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జొన్న రొట్టెను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక తెప్పలు అయితే తీసుకున్నాను. అందులోకి వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అనేది ఎంత పోసుకోవాలి అంటే మనం కొలత అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల జొన్న పిండి అయితే తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. వీటిని బాగా ఉడికించాలి. ఇప్పుడు ఎసురు అయితే బాగా మరిగిందండి. ఇందులోకి మనం తీసుకున్నటువంటి జొన్న పిండిని అయితే కలపాల్సి ఉంటుంది. మనం కొంత వాటర్ని అయితే పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువ వాటర్ అయిందనుకో మళ్ళీ మనకి రొట్టె తయారు చేయడానికి అయితే రాదు. మనం పిండి కలిపేటప్పుడు అది ఎక్కువ వాటర్ కావాలి అనుకుంటేనే మిగిలిన వాటిని పోసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటర్ అయితే పక్కకు తీసి పెట్టాను కదా. ఇప్పుడు దీంట్లోకి మనం పిండి పోయాలి. పిండి పోసి బాగా కలపాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని అయితే తీసుకొని దీన్ని బాగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు, రౌండ్ అయ్యేంత వరకు దీన్ని అయితే ఇలా అనాలి. ఇలా ముద్దగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా కింద పోసుకోవాలి. మనం రొట్టె చేసేదానికి దీన్ని కూడా కొంచెం ఈ విధంగా అనుకోవాలి. ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత ఈ కింద పిండి ఎందుకు పోసుకుంటామంటే మనం ఈ రొట్టె చేస్తున్నాం కదా, ఈ పిండి అనేది ఆ బండకి అతుక్కోకుండా ఫ్రీగా ఇలా తిప్పుకోవడానికైతే మనం కింద పిండిని అనేది పోసుకుంటాం అన్నమాట. మామూలుగా చపాతీకి అయితే మనం ఆయిల్ పట్టించి కానీ పిండి పట్టించి కానీ చేసుకుంటారు కదా, ఎందుకంటే అది కింద అతుక్కోకుండా ఉండడానికి, అదేవిధంగా బాగా సాగడానికి. అదేవిధంగా దీన్ని కూడా మనం కింద పిండి పోసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది అన్నమాట. రొట్టె ఇలా చేత్తో మనం ఇలా ఈ విధంగా తిప్పితే అలా. దీంతో మనం చిన్నగా రేకులు కట్టుతూ ఈ విధంగా అనుకోవాలి. మనం గట్టిగా అంటే ఈ రొట్టె అనేది చీలిపోతుంది, అంటే పక్కకు అనేది పోతుంది. ఈ విధంగా స్మూత్గా చిన్నగా అనాలి. ఈ విధంగా అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి రౌండ్గా కావాలి అంటే ఒక ప్లేట్ తీసుకోవాలి. మనం చేసిన రొట్టె పైన ఈ విధంగా ప్లేస్ చేసి దీన్ని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసి ఈ రౌండ్ చుట్టూ ఉంటుంది కదా, దీన్ని అయితే మనం తీసేయాలి. అప్పుడు మనకి రొట్టె అనేది రౌండ్గా అనేది వస్తుంది. ఈ విధంగా పక్కకి పోయినదంతా తీసేయాలి. చూడండి, ఇప్పుడు రౌండ్గా అయితే వచ్చేసింది కదా రొట్టె మనకి. ఇప్పుడు ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా. రొట్టె పెనం అయితే పెట్టేసాం. కొంచెం వేడిగా అయిన తర్వాతనే మనం రొట్టెను వేయాలి. ఈ విధంగా మనం ప్లేట్లో తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా చిన్నగా వేస్తూ ఆ పెనం పైన అయితే వేసేయాలి. మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోవాలి. అలాగే దానికి క్లాత్తో ఈ విధంగా అయితే మనం ఈ రొట్టెకి అంతటికి వాటర్ అనేది పట్టించాలి. సో ఈ విధంగా బాగా కొంచెం కాలాలి. ఇప్పుడు దీన్ని అనేది మనం ఈ విధంగా తిప్పేయాలి. చూడండి, మనకి పొంగినప్పుడు మనకి రొట్టె కాలిందా లేదా అని తెలుస్తుంది. ఈ విధంగా రోజుకు ఒకసారైనా మనం ఒక పూటైనా రొట్టె చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. రొట్టెని అయితే తీసుకున్నాము. వేడిగా ఉంది ఇది. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి తినండి.